అన్నారం బ్యారేజీలో డిజైన్ లోపాలున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నివేదిక ఇచ్చాక చర్యలు తీసుకుంటారని చెప్పారు. తమ పరిశీలనలో కాంట్రాక్టర్ లోపాలు, విధానపరమైన లొసుగులు కనిపించాయన్నారు. పంప్ హౌస్లు మునిగినప్పుడు పరిస్థితిని చూసేందుకు కూడా తమకు అనుమతి ఇవ్వలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అన్నారం బ్యారేజ్కి సంబంధించి కానీ, మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కానీ ఈరోజు సాంకేతిక అంశాలను ఏ విధంగా ఈరోజు అక్కడ కుంగిపోవడానికి కారణము, మేడిగడ్డలో ఇక్కడ బుడగ రావడానికి కారణము తెలుసుకునే రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. వారు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిపుణులు వచ్చి వారు డిజైనింగ్లో, ప్లానింగ్లో, అదేవిధంగా ఆచరణలో తప్పులు జరిగినాయి కనుకనే ఈరోజు ఈ విధంగా జరిగిందని చెప్పడం జరిగింది. స్పష్టంగా అది మానవ తప్పిదాలు, కాంట్రాక్టర్ల తప్పిదాలు జరిగినాయి. ఇంజనీర్ అధికారులు నిర్లక్ష్యం ప్రత్యేక